ఉండేవాడు. వాడిని నేను సరస్వతి అని పిలిచేవాడిని, రైటర్ కాబట్టి సరస్వతి అని పిలిచేవాడిని. అభిలాష చేసే టైంలో చిరంజీవి ఫాదర్ అయ్యాడు, రామ్ చరణ్ తేజ పుట్టాడు. ఈ రామ్ చరణ్ తేజని హీరోయిన్ చేయాలని చెప్పి సురేఖ అంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే వాడిని కరాటే డ్యాన్స్ నేర్పడం. రామ్ చరణ్కి ఇక్కడ సరిగ్గా ఉండదు, దాన్ని కొంచెం ఆపరేషన్ చేసి సెట్ చేయడం. మొత్తానికి మగధీర అనే సినిమా రిలీజ్ అయినప్పుడు వాడు సూపర్ హిట్. మాట్లాడకరా దరిద్రుడా, నీకేదా చెప్పేది, పోవచ్చు కదా, బయటికి పోయి మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకురా అట్లా చంపుతాం మమ్మల్ని. ఈ లైఫ్లో అలాగే ఉంటుంది. ఇంకో 2 years పని. బీటెక్ అయిన తర్వాత వెంటనే ఉద్యోగం రాకపోతే ఉంటుందండి లైఫ్ దరిద్రం. ఇంట్లో పని మనిషి కూడా రెస్పెక్ట్ ఇవ్వదు ఆ 2 years. అది తెలియట్లేదు మీకు. అదే టైంకి మా రైటర్ సరస్వతికి కూడా కొడుకు పుట్టాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మనిషికి టార్గెట్ అండ్ డిజైర్ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఇంకో మనిషి ఉంటాడు. ఆ మనిషి చెప్తూనే ఉంటాడు బాగుపడు 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 అని. కానీ ఈ ఇచ్ఛ, డిజైర్ వాడిని బాగుపడినాడు. ఎండమూరి చెప్పేది విను అని చెప్పేది బుద్ధి, పక్క ఫ్రెండ్తో మాట్లాడు అని చెప్పేది మనసు. పక్క ఫ్రెండ్ ఎప్పుడన్నా ఉంటాడు కదా, ఇవాడు కాకపోతే రేపన్నా ఉంటాడు కదా. ఇది విని నేర్చుకో, అందుకే కదా వచ్చావు అని చెప్పేది బుద్ధి, నేను విన్ను అని చెప్పేది మనసు. ప్రతి మనిషిలోనూ ఇంకో మనిషి ఉంటాడు. మీరు ఎప్పుడైతే ఈ మనిషితో మాట్లాడటం మొదలుపెట్టారో జీవితంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఈ మనిషి పేరే సక్సెస్. ఎప్పుడైతే మీరు ఈ మనిషితో మాట్లాడటం మొదలుపెట్టారో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తుప్పురాలినట్టు రాలిపోతారు. లూయి పాస్చర్, ఐన్స్టీన్ వీళ్ళందరూ ఈ మనిషితో మాట్లాడడం మొదలుపెట్టారు కాబట్టి మనకి ఈరోజు ఎలక్ట్రిక్ బల్బు, ర్యాబిస్కి మందు ఉంది. ఈ సరస్వతి ప్రసాద్, ఈ సరస్వతి పుట్టిన కొడుకుని సరస్వతి ప్రసాద్ అని పిలిచేవాడిని నేను. వాడి మనిషి, లోపల మనిషి ఒక మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు. 8 ఏళ్ల వయసులో వాడు మ్యూజిక్ వాయిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మేము జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా తీసాం. ఆ సినిమాకి ఈ కుర్రోడు మాతో పాటు మెడ్రాస్ వచ్చాడు. ఇళయరాజా హార్మోనియం పెట్టి మీద ఒక పాట వాయిస్తున్నాడు. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరా అబ్బా పాటది. ఆ పాట వాయిస్తుంటే ఈ కుర్రోడు గబుక్కులు లేచి, సార్ ఇది శివరంజని రాగం కదా అన్నాడు. ఇళయరాజా వాడిని ఇట్లా కొట్టి, జీవితంలో నువ్వు ఎప్పటికైనా పైకి వస్తావురా. ఆ తర్వాత మొన్న మేము జూనియర్ ఎన్టీఆర్తో శక్తి అనే సినిమా తీసాం. ఆ సినిమా తీసే టైంకి ఈ కుర్రవాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు, సరస్వతి ప్రసాద్. వాడే పేరు మార్చుకొని దేవిశ్రీ ప్రసాద్ అయ్యాడు. మిత్రులారా, మీరు ఒక విషయం గమనించారా? నేను రామ్ చరణ్ తేజ పేరు చెప్తున్నప్పుడు ఒక్కడు చప్పట్లు కొట్టలేదు. దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. దీన్ని బట్టి ఏం అర్థమైంది? నీ తండ్రి ఎవడు అని కాదు, నువ్వెవరు అని. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ, 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.